మనం తరచుగా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ప్రతి కంటెంట్ క్రియేటర్‌కి ఒక సమస్య వస్తది. వాయిస్ రికార్డింగ్. ఈ వాయిస్ రికార్డింగ్ అనేది మనం ఒకళ్ళైతే ఫోన్‌తో చెప్తారు. ఫోన్ అంత క్యాచీగా అయితే క్యాచ్ చేయదు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటంటే మైక్ వస్తాయన్నమాట. ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒక మైక్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఆ మైక్ అయితే నాకు చాలా సూపర్‌గా అనిపించింది. అది మీ ముందుకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ మైక్ వచ్చి హోలీల్యాండ్ లార్క్ ఏ1. ఈ మైక్ అసల ఎలా వర్క్ చేస్తుందో మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మహి టెక్ టాక్స్. ఇప్పుడు వీడియోలో చూద్దాం ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుందో. లెట్స్ గో టు ద వీడియో. బాక్స్ వస్తే ఇలా ఉంది. బాక్స్ వచ్చి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే 48 kHz ఆడియో రికార్డింగ్, మ్యాగ్నెటిక్ కంపెండింగ్ డిజైన్, ఇంకా 200 మీటర్స్ డిస్టెన్స్ కూడా మనం రికార్డ్ చేసుకుని వాడచ్చు. ఇందులో నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి ఫీచర్స్. ఇందులో మెయిన్ వచ్చేసి మనం 6 లెవెల్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఆడియో. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల క్యూఆర్ కోడ్ ఇలా ఉంటుంది. చూడటానికి బాక్స్ అయితే ఇలా ఉంది. దాంట్లో వ్యాప్ చేసి ఉంది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే హార్డ్ ప్లాస్టిక్. క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి కేబుల్ ఒకటి ఉంది. యూఎస్బి టు టైప్ సి. వైర్ అయితే డ్యూరబిలిటీ చాలా బాగుంది. క్వాలిటీ అయితే బాగా నచ్చింది నాకు. ఒక పౌచ్, అందులో మనం ట్రావెల్ చేసినప్పుడు ఆ పౌచ్లో పెట్టుకుని మనం వెళ్ళొచ్చు. ఇది కూడా బాగుంది. ఇక వారంటీ కార్డు లోపల పేపర్స్ అన్నీ ఇచ్చారు. ఇవి పక్కన పెడదాం. వారంటీ పేపర్స్ కూడా తీసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. అంటే యూజర్ మాన్యువల్ ఇది. లోపలికి వెళ్ళి చూస్తే మనకి చూస్తుంది అంటే ఎలా వాడాలి ఏంటని అవన్నీ ఉంటాయి. వీటితో మనకు పెద్ద ఉపయోగం అయితే లేదు. ఇవైతే మనం కొంచెం పక్కన పడేద్దాం. ఇచ్చాడు కదా, ఒకసారి చూసి ఒక అరౌండ్ వేసి పక్కన పడేద్దాం. బిగినర్స్ అయితే ఒకసారి చదవండి. ప్యాకెట్ ఇప్పి తీసి చూద్దాం. ఇందులో అయితే ఫర్రీ విండ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇవి చాలా ఉపయోగం అనమాట. మనం ఏమైనా బయట అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ ఏమైనా గాలి సౌండ్ ఎక్కువ ఆపడానికి ఇది ట్రై చేస్తాయి. 2 మైకులు కాబట్టి 2 వచ్చాయి బాక్స్లో. ఇవి పక్కన పెడదాం. ఇక సిలికాన్ బ్యాగ్ లాంటిది ఇచ్చాడు చిన్నది. ఇవన్నీ పక్కన పెడితే మనం మైక్ చూద్దాం ఇప్పుడు. ఈ మైక్ కేస్ అనేది చాలా క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ మైక్లో చూసారు కదా, 2 మైకులు 2 ట్రాన్స్మిటర్లు వచ్చాయి. ఇది లైట్నింగ్ కేబుల్ ట్రాన్స్మిటర్. ఇది లోపల పెడదాం. టైప్ సి తీద్దాం. ఇది టైప్ సి ట్రాన్స్మిటర్. మైక్ అయితే చాలా బాగుంది. చిన్నగా కాంపాక్ట్గా ఉంది. మనకి మ్యాగ్నెటిక్ కూడా చాలా బాగుంది. పవర్ఫుల్ మ్యాగ్నెటిక్. ఇది బాక్స్ మీద మెన్షన్ చేసినట్టే మ్యాగ్నెటిక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. బాక్స్ కూడా చాలా బాగుంది. ప్రీమియంగా ఉంది. ఈ మైక్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో యాప్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ యాప్ మనం యూజ్ చేయడం వల్ల మన మైక్ కూడా వాల్యూమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్స్ ఎలాగవుతాయి అంటే ముందు ఆ యాప్ ఎక్కిస్తాం. హోలీల్యాండ్ ఆడియో అనే యాప్ ఉంటుంది. అది యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ముందు యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుందాం యాప్ ఎలా ఉంటుందో. యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మన పర్మిషన్స్ అన్ని అలో చేస్తే అది లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, కింద వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. మోనో, స్టీరియో. కొంతమంది మోనోకి ఇష్టపడతారు, కొంతమంది స్టీరియోకి ఇష్టపడతారు. అది ఇక్కడే మార్చుకోవచ్చు మనం. కింద అడ్జస్ట్మెంట్స్ చూడండి, ఈక్యూ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. చూడండి మన ఎన్సి లెవెల్, నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లో, మీడియం, హై అని. అది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అది కూడా అవైలబుల్గా ఉంది. కింద వాల్యూమ్ అడ్జస్ట్మెంట్లు కూడా మీకు 6 వరకు ఇచ్చారు. అది పెంచుకోవచ్చు మాకు ఎక్కువ. నేను స్టీరియోలో పెట్టాను అనమాట. ఇదిగోండి ఈక్యూ అడ్జస్ట్మెంట్. ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు. మన టోన్ తగ్గట్టు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఇండికేటర్ లైట్ స్విచ్చెస్ అని ఉంది. అది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఆన్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, మైక్ 1, మైక్ 2. మనకు యాక్చువల్గా అయితే బాక్స్లో 2 మైకులు ఉంటాయి. ఆ 2 మైకులు అక్కడ కనబడుతున్నాయి అనమాట. పైన మన మోడల్ తాలూకు కేస్ కానీ ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ అవన్నీ ఉంటాయి. వర్షన్ ఇక్కడ మన దీని ఏ వర్షన్ అవన్నీ ఉంటాయి అనమాట. డీటెయిల్గా ఇస్తాడు. అప్డేట్స్ కానీ ఏమైనా వర్షన్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట. యాప్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఇంటర్ఫేస్ అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. యాప్ కూడా ఇంక వెంటనే నేను ట్రాన్స్మిటర్ రాగానే డిస్కనెక్ట్ అయిపోతుంది అది యాప్. ఇలాగా మనకి ఈ యాప్లో అవన్నీ చూపించడం మనకి ఇంకా ప్రతి ఒక్కరు కొత్తగా కొనేవాళ్ళకి, కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఇంక కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే లేదు. నీట్గా జాగ్రత్తగా వాడేసుకోవచ్చు. న్యూ కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం ఈ మైక్ కానీ యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి
వాళ్ళు ఏమీ లేదు, ఒక ఫోన్ రికార్డ్ చేసి ఇంకా తీసేయడమే, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ మైక్ మనం పోడ్కాస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. మనం ఏం చెప్పినా సరే, ఇప్పుడు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నా వాయిస్ కూడా చూడండి, మీరే జడ్జ్ చేయొచ్చు ఇది ఎలాగుంటుందో. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంతా ఈ మైక్లోనే మాట్లాడుతున్నాను. ఇదిగోండి హోలీ ల్యాండ్. ఇది ఇంకోటి ఏంటంటే, మనం ట్రావెల్ చేసినప్పుడు దీని పనితనం చాలా బాగుంది. దీని హార్డ్ కేస్ కానీ దీని క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఫైబర్ మెటీరియల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది ఈ మైక్ది. ఇప్పుడు ఈ మైక్ నేను రికార్డ్ చేస్తున్నాను చూడండి. ఇది మ్యాగ్నెటిక్ అన్నమాట. దీని మ్యాగ్నెటిక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు సపోజ్ మనం అంత ఈజీగా పడుతుందన్న ఇది లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మన షర్టుకు కూడా చాలా, ఇప్పుడు నేను లా వుడ్డీ వేసాను నేను చూడండి, ఈ వుడ్డీకి కూడా అది బాగా స్టిక్ అవుతుంది. అసలు మైక్ పెట్టినట్టే లేదు. ఇక్కడ హోలీ ల్యాండ్ అనే బ్యాడ్జ్ ఉంది మైక్ మ్యాగ్నెట్ మీద. ఇది మాత్రం మనకి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను మైక్ రివ్యూ కోసం. చూడండి, నాయిస్ క్యాన్సిల్ అయితే ఆన్ చేయలేదు, బ్లూ లైట్ వెలుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చూడండి చుట్టూ వెహికల్స్ వెళ్ళడం వల్ల అలా ఎలా వినపడుతుందో చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది తగ్గినట్టుగా ఉంది అనుకుంటున్నాను. సో ఒక 1 సెకండ్ నేను ఏం మాట్లాడుకుని ఉంటాను చూడండి, ఈ వెహికల్ సౌండ్ ఎలా వినపడుతుందో. ఇప్పుడు నేను డిస్టెన్స్ చూస్తాను. ఇప్పుడు నేను అక్కడ లారీ వరకు వెళ్తాను, అలా నేను కొంచెం దూరం వెళ్ళి చెక్ చేస్తాను అవుతుందో లేదో. ఒక 10 మీటర్స్ వెళ్తాను నేను. ఇంకా రికార్డ్ అవుతుంది, అందులో వస్తుంది అనుకుంటున్నాను నేను. ఆ లారీ వరకు వెళ్తాను, కనపడుతుంది కదా లారీ, ఆ లారీ వరకు అయితే నేను వెళ్తాను. ఆ వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను దూరం వెళ్ళినా. సో ఆల్రెడీ ఆ లారీ వచ్చి ఆన్లోనే ఉంది, అయినా లారీ సౌండ్ వినిపిస్తుందా లేదో నాకు తెలియట్లేదు. తర్వాత నేను వీడియో చూసుకుంటే నాకు అర్థం అవుద్ది. ఇప్పుడు ముందుకు వస్తున్నాను, ఇక్కడ వాయిస్ వినబడుతుందో లేదో. ఇప్పుడు నా హ్యాండ్లో అయితే మైక్ అయితే లేదు. మైక్ అయితే నా లోపల పెట్టాను, నా షర్ట్ లోపల ఇన్బిల్డ్ చేశాను. కొంతమంది బైక్ చూపించుకోవడానికి ఇష్టపడరు, లోపల పెట్టుకుంటారు. అలాంటప్పుడు నా మైక్ అనేది లోపల ఉంది. ఇదిగోండి, ఇది మ్యాగ్నెటిక్ వల్ల అంటించి పెట్టనేది. ఇప్పుడు వాయిస్ ఎలాగ వస్తుందో మీరు వీడియో చూసి చెప్పండి. ముఖ్యంగా ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఈ మైక్ అనేది చాలా సూటబుల్. ఈ మైక్ అనేది నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 7600 ఉంది. 2 ట్రాన్స్మీటర్లు, 2 మైక్లు వస్తాయి. ఒకటి లైట్నింగ్ ట్రాన్స్మీటర్, ఇంకోటి సిపిన్ ట్రాన్స్మీటర్. సిపిన్ది ఒకటి వేరేగా ఉంది, దాని ప్రైస్ వచ్చి 4000 ఎంతో ఉంది అరౌండ్. ఈ మైక్ అనేది నేను ఆల్రెడీ టెస్ట్ చేసి మీకు ఆ వీడియో పెట్టాను. ఆ వీడియో మీరు చూసి ఉంటారు. ఇది బైక్ సైడ్, రోడ్ సైడ్కైనా వెహికల్స్ ఉన్నప్పుడు కానీ, హెవీ ట్రాఫిక్లో కానీ ఈ మైక్ అనేది సూపర్గా పనిచేస్తుంది. మీకు ఎవరైనా మైక్ కొనాలని ఆలోచన ఉంటే ఈ మైక్ మీద ఒక లుక్ వేయండి. ఇంకా దీనికన్నా బడ్జెట్లో తక్కువలో మైక్ ఏమైనా కావాలంటే నేను దానికోసం ఒక వీడియో చేస్తాను. కింద కామెంట్ చేసి చెప్పండి, ఆ వీడియో కంపల్సరీగా చేస్తాను. దీనికన్నా తక్కువ రేట్లో ఉన్నది, ఆ బడ్జెట్ కూడా మీ కింద మీరు మెన్షన్ చేయండి. దాని దగ్గరలో నేను ఏమైనా మైక్ ఉంటే మీకు ప్రిఫర్ చేస్తాను. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే కింద టెలిగ్రామ్ QR కోడ్ ఇస్తాను. అందులోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ మైక్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎవరెవరు మైక్ కొనాలనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా. మ్యాక్సిమం ట్రావెల్ వ్లాగ్స్ కానీ అలాంటివి చేస్తారు. ఇప్పుడు చిన్నగా క్రియేటర్స్ స్టార్ట్ అవుతూ ఉంటారు యూట్యూబ్లో సర్వే అవుదామని. అలాంటి వాళ్ళకి ఈ మైక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. 2 వేరియేషన్ మైక్స్ ఉన్నాయి, మీ బడ్జెట్ ప్రకారం మీరు చూసుకుని దాన్ని కొనండి. ఇది మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి.